హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? సో ఇవాళ మనం అయితే కుకింగ్ వ్లాగ్ చూసేద్దామండి క్విక్గా. ఇవాళ వచ్చేసి అలసంద మినప గారెలు అన్నీ ఏదన్నా అనొచ్చు. అయితే ఇందులో అయితే ఎస్పెషల్గా మినప్పప్పు యాడ్ చేసుకున్నాము. మినప్పప్పు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ బాగా రుబ్బుకున్న తర్వాత మనం అయితే ఇవి పేలకుండా ఉండాలి అంటే ఒక టిప్ చెప్తానండి. ఇక్కడ కొంచెం మినపగారెలు అవుతున్నాయి, సో ఇవి లాస్ట్ అనమాట, తీసేద్దామని చెప్పేసి కొంచెం అందుకే జర మాట్లాడలేకపోతున్నాము. సో ఈ మినపగారెలు అయితే ఆఫ్ చేసేసిన, ఫైనల్ టచ్ అనమాట. ఓన్లీ ఫైనల్గా మిగులుతాయి కదా, ఈ మూడు ఎక్కువైపోతే ఇట్లా వేసేసిన, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, అయిపోతుంది. సో మరి ఇంకా చేసుకున్న వాటి గురించి మాట్లాడదాం. ఇందులో నేను ఏమేమి యాడ్ చేసుకున్నానో, ఇందులో వచ్చేసి మినప్పప్పు నానబెట్టాను, నైట్ అంతా నానబెట్టి గ్రైండ్ చేసుకొని ఇందులో పచ్చలే గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మినపగారెలు పేలుతాయి కాబట్టి ఆ పేలకుండా ఉండాలంటే కొద్దిగా రైస్ ఫ్లోర్ యాజ్ వెల్ కొద్దిగా మైదా, కొద్దిగా చపాతీ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ మారుతాయి, బట్ ఇట్ ఈజ్ ఓకే అనమాట. పేలితే ఇంకా డేంజర్ కాబట్టి ఈ టిప్ అనమాట, ఈ టిప్ ఫాలో అవ్వండి. అంత పర్ఫెక్ట్గా వేయలేదనుకోండి, బట్ నాకు వచ్చినంతలో ఇలా వేస్తున్నాను. అప్పటికి నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నా, అస్సలు పేలవనే నమ్మకం ఉంది, బట్ పేలుతాయనే టెన్షన్తోనే షేప్ అవుట్ అయిపోయాయి అనమాట. పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చాయో రాలేదో, బట్ చూడండి ఇట్లా నాకు వచ్చినట్టుగా ఇలా అయితే వేసుకున్నాను. ఇందులోనే నేను టేస్ట్ కోసం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డిపెండ్స్ ఆన్ టేస్ట్ అనమాట. మరి ఇవాళ మా మినపగారెల కోడి కూర చిల్లు గారె అంటారు, బట్ ఇవాళ కోడి కూర కాకుండా మటన్ కూర అనమాట. చూడండి, మూలుగా బొక్క విత్ చిల్లు గారె. చిల్లు గారె అంటే నాకు తెలిసి హోల్ ఉన్నందుకు చిల్లు గారె అంటారేమో మేబీ. లుక్, ఈ కాంబినేషన్ ఎంతమంది ట్రై చేశారో, ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు తెలిసే ఉంటుంది టేస్ట్. ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మా వీడియో నచ్చిందా చూడండి. మాకు ఫస్ట్ టైము యూఎస్లో అమెజాన్లో ఇట్లా మూలుగా బొక్కతో ఉన్న ఫ్రెష్ మీట్ దొరుకుతుందండి. యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్గా అమెజాన్ ఫ్రెష్ ఉంటుంది కదా, దాంట్లో దొరుకుతుంది. చూడండి, ఈ మధ్య ఫ్రెష్ మటన్ ఫస్ట్ సంక్రాంతికి ఒకసారి తీసుకొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినాం. కొంచెం కాస్ట్ కంపేర్ టు బయట కంటే ఎక్కువే ఉంది, బట్ కానీ ఫ్రెష్ మీట్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా లంచ్ వీడియో, ఈ సాటర్డే స్పెషల్. నచ్చితే లైక్ చేయండి.